భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మొత్తం 38 బడుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పాఠశాలలను మాత్రమే అభివృద్ధి చేసింది. మిగిలినవన్నీ కనీసం బాత్రూంలకు కూడా నోచుకోలేదు. చెర్ల మండలంలోని కొయ్యూరు ప్రాథమిక పాఠశాలను చూసి విద్యార్థులు తల్లిదండ్రులు ముక్కున వేలేసుకుంటున్నారు. పాఠశాలలో మొత్తం 18 మంది విద్యార్థులున్నారు. పాఠశాలలో కనీసం డ్రింకింగ్ వాటర్, బాత్రూంలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల ప్రహారీ గోడ శిథిలావస్థకు చేరుకుంది. ఇక పాఠశాల ఫ్లోరింగ్ సైతం కుంగిపోయింది. వర్షకాలం వస్తే మొత్తం కురుస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో బ్రతుకుతున్నామని ఉపాధ్యాయులు వాపోయారు. చీమలపాడు పాఠశాల పరిస్థితి అయితే మరింత దారుణమైన పరిస్థితి నెలకొంది. పాఠశాల అభివృద్ధికి 2.5 లక్షలు వచ్చినా ఒక్క కరెంటు పని తప్ప మరేమీ కాలేదని పాఠశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో తెరిచి నెలలు కావస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు. పనులు ఎన్ని ఉన్నా ఎందుకు పెండింగ్ ఉంటున్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రోజు రావట్లేదండి. నిన్నలు వచ్చేది కానీ మోటార్ ఒకటి పోయింది కదా మాది, ఇంకా అంతే అట్టే చెప్పాలి పడతాను. మా ఊర్లో నీళ్ళ సౌకర్యం లేదు. పిల్లలు చదువుకునే స్కూల్లో బాత్రూమ్ లేవు, పారి కూడా లేదు. పిల్లలకి ఇబ్బంది అవుతుంది. స్కూల్లో ఒక మోటార్ అన్నా పంప్ అన్నా కొట్టియాలి, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి. మాది కొయ్యూరు గ్రామం అండి. నా పేరు వడ్డ నిహారిక అండి. మా ఇద్దరు పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారండి. మాకు ఇక్కడ పారి కూడా లేదండి, తర్వాత స్కూల్ కూడా బాగులేదండి. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే సరైన సౌకర్యాలు లేవండి. ఇది ఏమన్నా కొంచెం పట్టించుకుంటే, మీరు ప్రభుత్వం ఏమన్నా పట్టించుకుంటే దీన్ని ఏమన్నా మేమన్నా చేయగలుగుతామండి. పారి కూడా లేదండి, స్కూల్ కూడా బాగాలేదండి. వర్షం వచ్చినప్పుడు ఉరుస్తుందండి. వాటర్ కూడా సరైన సౌకర్యాలు కూడా లేవండి. వాటర్ కూడా రావట్లేదండి. చాలా ఇబ్బంది అవుతుందండి. పిల్లలు బయట నుంచి తెచ్చుకుంటున్నారండి. హాయా ఉంది కదండి, తను చూసుకుంటుందండి. అది కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా అవుతుందండి, ఆమె కూడా చూసుకోవడం.